మనస్సాక్షి, సాక్షి ఎన్ఆర్ఐ టాక్ షో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1990లో స్థాపించబడిన ఆట, అమెరికా తెలుగు సంఘం ఇంతింతై వటుడింతై అన్న చందాన ఇప్పుడు అమెరికాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ప్రామినెంట్ అసోసియేషన్‌గా పేరు తెచ్చుకుంది. 34 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటూ 18వ ఆటా కన్వెన్షన్ జూన్ 7, 8, 9వ తేదీలలో అట్లాంటాలో ఏర్పాటు చేశారు. మరి ఒక మనిషి జీవితంలో జీవితాన్నే మలుపు తిప్పే ప్రధాన ఘట్టం ఏదైనా ఉందంటే అది పెళ్లి. మన సనాతన ధర్మంలో ఆరోగ్యకరమైన, మంచి విలువలున్న సమాజం కోసం 16 సంస్కరణలు చేశారంటారు. వాటిల్లో ముఖ్యమైనది పెళ్లి. మరి అటువంటి బృహత్ కార్యాన్ని చేపట్టిన ఆటా మ్యాట్రిమనీ కమిటీ యొక్క సేవలు అభినందనీయం. మరి అమెరికాలో ఉన్న తెలుగువారికి ఒక చక్కటి కళ్యాణ వేదిక కల్పిస్తున్నటువంటి ఆటా మ్యాట్రిమనీ కమిటీ చైర్పర్సన్ అనిత ముత్తోజు గారు, అలాగే కో-చైర్ బిందు దేవరపల్లి గారు, అడ్వైజర్ రమేష్ నల్లవోలు గారు అండ్ మ్యాట్రిమనీ కమిటీ మెంబర్ శ్రీరూప కర్క గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారము. థ్యాంక్స్ ఫర్ మీటింగ్ లైక్ దిస్ ఆన్ దిస్ అకేషన్. థ్యాంక్స్ అండి మీ అందరినీ ఆటా కన్వెన్షన్ లో 18 కన్వెన్షన్ లో జూన్ లో 7, 8, 9 అట్లాంటాలో అవుతుంది. మీరందరూ రావాలి. మీ అందరినీ మేము పర్సనల్ కలుసుకొని కూడా నమస్కారం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనిత గారు, అయితే మీరు చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కదా ఆటా మ్యాట్రిమనీ కమిటీలో. అయితే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? అలాగే మీ అసోసియేషన్ విత్ ఆటా ఎలా మొదలైంది? ఆటాలో నేను లాస్ట్ ఇయర్ కన్వెన్షన్ కూడా మ్యాట్రిమోనీ చైర్ లాగా చేశానండి. బేసికల్లీ అప్పటి ప్రెసిడెంట్ గారు నన్ను ఇన్వైట్ చేశారు. బికాస్ దే వర్ లుకింగ్ ఫర్ సమ్వన్ హూ రియలీ అండర్స్టాండ్స్ ద ఇంపార్టెన్స్ అండ్ గో. ఎందుకంటే ఇక్కడ పిల్లలు కొంచెం డిఫరెంట్ కదండి మనకు అక్కడ పిల్లల కంటే. సో దే వాంట్ టు గెట్ దమ్ టుగెదర్ అండ్ దానికి మనం కొంచెం మెటిక్యులస్ గా, కొంచెం మంచిగా అందరితో కనెక్ట్ చేసి, కొంచెం డాషింగ్ గా ఉండాలి అన్నట్టుగా అలా లాస్ట్ ఇయర్ నన్ను తీసుకున్నారు. అప్పటి నుంచి నా ప్రయాణం మొదలైందండి. బట్ కన్వెన్షన్ లో అంటే ఇట్స్ ఏ ఫన్ రైడ్ విత్ ఆన్ పర్పస్ అనమాట. అంటే బేసిక్ గా సర్వీస్ అంటే ఇదేనండి. ఒక పెళ్లికి వచ్చిన అమ్మాయి అబ్బాయిని కనెక్ట్ చేస్తే వాళ్ళు నచ్చుకొని వాళ్ళ వివాహం మన సాంప్రదాయ పద్ధతిలో చేసి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి మనం ఒక పాత్ లేయింగ్ అవుట్ ఎ పాత్, ఆ ఉద్దేశంతో లాస్ట్ 2 years నుంచి చేస్తున్నానండి. 17వ కన్వెన్షన్ డీసీలో చేశాను. ఇప్పుడు 18వ కన్వెన్షన్ ఇన్ అట్లాంటా జార్జియాలో చేస్తున్నాను. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ సో ఫార్. సూపర్. బిందు గారు, మీరు చెప్పండి. మీరు కో-చైర్ గా వర్క్ చేస్తున్నారు. మరి మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? నమస్కారం అండి. నేను అట్లాంటా జార్జియా నుంచి. ఐఎమ్ డిలైటెడ్ టు బీ co-chair for Arta Matrimony. I'm like very passionate about matchmaking, and this just so happened, and this is my first time volunteering with Arta. My role would be to assist everyone like who is going to participate in Arta Matrimony, to make sure I connect with people, I help them network, I help meet prospective grooms and brides. That would be my responsibility. సూపర్. రమేష్ గారు, మీరు అడ్వైజర్ గా మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కదా, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? షూర్, థ్యాంక్ యూ అండి. నమస్తే అండ్ సాక్షి ప్రేక్షకులకి, ప్రశాంత్ గారు మీకు కూడా, అండ్ ఫర్ ఆటా ఆల్సో గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ అబౌట్ ఆన్ matrimonial committee. And I'm associated with the ATA for the past 17 years, and I was a past board trustee of ATA, and I worked in various chairs, other committees, but this one matrimonial committee is the one started about 5 years ago. From the day one, I was there, and I support all the activities of matrimony for ATA right now. And I am a backbone for the website also, and a lot of people registered. And our job is to engage as a maintain a platform where young kids can communicate, and as a place to get introduced. And if they get along, they get married. That's what the purpose of this platform. And for this upcoming convention, we are going to have a introductory event on 8th and 9th. And people who are coming to convention
utilize this opportunity. You might find your soulmate in this convention itself. You never know. So I request all of the the NRI committee living in US attend this convention. Find your life partner. But besides that, there is a lot of fun. Stars are coming, and women want to do a shopping, and you can see cine stars. అండ్ అన్నిటికన్నా ముందు ఇంకా చెప్పాలంటే పసందైన భోజనము. మోర్ ఓవర్, ఇట్స్ అ సోషలైజింగ్ ఈవెంట్ ఫర్ మెనీ పీపుల్. అండ్ ఫర్ మీ, when I started 2008, I never missed any convention. ఒక్కసారి వచ్చిరంటే ఇంకా మళ్ళీ మళ్ళీ పోవాలని సార్. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఆల్ NRI people meet and socialize, and that's about it. రైట్లీ సెట్ రమేష్ గారు. శ్రీరూప గారు, మీ బాధ్యతలు ఎలా ఉంటాయి? హాయ్ అండి. సో నేను జాయిన్ అయ్యి 6 months అవుతుంది ఆటాలో. సో ఈ 6 months మేము 2 times ఆటా ఇన్ పర్సన్ కండక్ట్ చేసినాము. సో ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. సో నేను యూజువల్లీ రమేష్ గారికి, అనిత గారికి హెల్ప్ చేస్తూ ఉంటాను. సూపర్. అయితే చాలా మంచి నోబెల్ కాజ్ కోసం మీరందరూ వర్క్ చేస్తున్నారు. అయితే అనిత గారు, మీరు చెప్పండి, అసలు ఈ కన్వెన్షన్లో 18th కన్వెన్షన్లో ఈ మ్యాట్రిమనీ కమిటీ యొక్క రోల్ ఎలా ఉండబోతోంది? మ్యాట్రిమోనీ కమిటీ ఒకటి వెరీ ప్రామినెంట్ రోల్ అండి. ఎందుకంటే ఇప్పుడు అందరి పిల్లలు పెరిగిపోయారు. లైక్ 90s లో, ఎర్లీ 2000 వాళ్ళ పిల్లలంతా పెరిగిపోయారు. సో ఇప్పుడు కొద్దిమంది ప్రజలు మ్యాట్రిమోనీ కోసం కూడా వస్తున్నారు. అంటే పిల్లలు ఇప్పుడు 23, 24, 25 ఆ ఏజ్ గ్రూప్ లో ఉండి మ్యారేజ్ ప్రయారిటీ అందుకే సో అది చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. దెర్ ఇస్ ఫన్, దెర్ ఇస్ నాలెడ్జ్, అండ్ దిస్ ఎవ్రీథింగ్ ఇన్ ద కన్వెన్షన్. బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అంటే సాంస్కృతిక సభలు ఉన్నాయి, మెడిటేషన్ ఉన్నాయి. వాటన్నిటితో ఈక్వల్ గా ఇంకొంచెం ఎక్కువగా మన మ్యాట్రిమోనీ ఉందన్నమాట. ఎందుకంటే అది ఇద్దరి మనుషుల్ని కలిపి నెక్స్ట్ జనరేషన్ కి వేసే ఒక బాట. సో అందుకని చాలా ప్రామినెంట్ రోల్ ఉందండి. మేము కూడా టీం మొత్తము మంచిగా ప్లాన్ వేసుకుని కొంచెం కష్టపడుతూ అంతా చేస్తున్నాము. సో ఐ వుడ్ రిక్వెస్ట్ అందరూ చక్కగా రిజిస్టర్ చేసుకోండి, రండి, సంబంధాలు చూసుకోండి. ఎక్కడెక్కడ ఫ్రెండ్సో కలుస్తారు, ఎవరు ఎలా కలుస్తారో తెలీదు. మనకి నెట్వర్క్ పెరుగుతుంది, మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, నాలెడ్జ్, బిజినెస్ దాంట్లోకి వెళ్తే నాలెడ్జ్ దొరుకుతుంది. అది రమేష్ గారు అన్నట్టు పసందైన విందు భోజనము, మన ఫ్రెండ్స్ ని కలుస్తాము. మెయిన్ గా పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి అమెరికాలో ఇది ఒక మంచి ఈజియెస్ట్ అండ్ వెరీ, అంటే అంత సరౌండెడ్ బై బిగ్ ఎల్డర్ పీపుల్, కొంచెం ఒక భయము, ఒక భక్తి ఉన్న ఎన్వైరన్మెంట్ లో పిల్లలు కలుస్తారు. దట్ అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు బీ విత్ దెమ్. కన్వెన్షన్ అయిపోయాక కూడా వీఆర్ గోయింగ్ టు బీ విత్ దెమ్ ఇఫ్ పేరెంట్స్ వాంట్ అస్ టు కమ్యూనికేట్. కొన్నిసార్లు మనము పేరెంట్స్ చెప్పలేరు వాళ్ళకి, మనం మీడియేటర్ రోల్ ప్లే చేసి మనం మెసేజ్ అటు ఇటు కాన్వే చేస్తూ ఉంటాము. దట్ హెల్ప్స్. సో మా ఫుల్ కోరిక ఏంటంటే చాలా మంది వాళ్ళ సోల్మేట్స్ కలవాలని ఉంది. సో ప్లీజ్ రిజిస్టర్, బాయ్స్, గర్ల్స్, రిజిస్టర్ అండ్ కమ్. వీఆర్ కీపింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ. The entire team is working hard. I invite personally everybody, please come to the convention and we all will meet there. Thank you. సో విందు గారు, మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఉన్న కమ్యూనిటీకి ఆటా తరపున ఈ మ్యాట్రిమనీ కమిటీ ఎలా హెల్ప్ చేస్తుంది? మీరు ఓన్లీ తెలుగు కమ్యూనిటీకే హెల్ప్ చేస్తున్నారా? ఏ కమ్యూనిటీ వారైనా మీ దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చా? ఆటా చాలా పెద్ద సర్వీస్ అండి. లైక్ ఇప్పుడు ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ వెరీ వెల్ విత్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్ ఇన్. వాట్ ఐ సీ అరౌండ్ ఈజ్ మోస్ట్లీ అందరూ ఇంకా 30s రీచ్ అవుతున్నాయి, ఇంకా వీఆర్ నాట్ ఫైండింగ్ ద రైట్ పర్సన్, రైట్ లైఫ్ పార్ట్నర్ అని. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ a huge service to the community, to the Telugu community. Mostly this is targeted for the Telugu community, but others are welcome as well. Mana culture, manaki ante more connected unna people chaala mandi vastaru. So this would be the perfect occasion, a biggest celebration. So this would be the biggest opportunity for anyone to come and connect and have fun. And meanwhile, find your life partner. సూపర్. అయితే రమేష్ గారు, మీరు చెప్పండి,
ఇండియాలో యూత్ అక్కడి మన మ్యారిటల్ సొసైటీ అదంతా ఒక రకం. ఇక్కడ యూఎస్‌లో అసలు యూత్ అనేవాళ్ళు ఈ మ్యారేజ్ ఇన్‌స్టిట్యూట్‌ని ఎలా చూస్తున్నారు? గుడ్ క్వెషన్ అండి. సో, ఇక్కడి పిల్లలు ఏంటంటే క్రాస్ కల్చర్ మధ్యన పెరుగుతారండి. మీరు అమెరికన్ అనుకున్న వెస్టర్న్ కల్చరు అనేది ఒకటి. మనం ఇంట్లోనేమో ఏషియన్ కల్చరు, ఇండియన్ కల్చరు, తెలుగు కల్చర్‌లో మనం పెరుగుతాం. ఇదొక్కరు గాకుండా యూరోపియన్స్ ఉంటారు, సౌత్ అమెరికన్స్ ఉంటారు, చైనీస్ కల్చర్ అందరూ కలిసి ఉంటారు. సో, ఇక్కడికొచ్చేసరికి ఏమైందంటే ఎక్కడ ఏ కల్చర్‌లో చూసినా గానీ వీళ్ళేందంటే అదే మామ్ అండ్ డాడ్ ఎన్వైర్న్‌మెంట్‌లో పెరుగుతారు యంగ్‌లో ఉన్నప్పుడు. సో, సో అనుకోవచ్చు ఇది మోడర్న్ సొసైటీ, ఇందులో మ్యారేజ్ ఏముంది అనేది ఔట్‌డేటెడ్ గూడా అనుకోవచ్చు యంగ్‌గా ఉన్నప్పుడు. బట్ యాస్ దే లిటిల్ గ్రో అండ్ దే గెట్ మెచ్యూరిటీ, బట్ ఇక వాళ్ళు ఆ మెచ్యూరిటీ వచ్చే వరకేందంటే ఇది నేచురల్ వే ఆఫ్ లివింగ్ లైఫ్ అని అనుకుంటారు. సో, యంగ్‌లో ఉన్నప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు. బట్ మెచ్యూరిటీ వచ్చే వరకి వాళ్ళకు దిస్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళకి అర్థమైతది. సో, ఇంకొకటేందంటే ఇక్కడ అమెరికన్ సొసైటీలో గాని ఇప్పుడు కొంతమంది సింగిల్ డాడ్‌లు పేరెంట్ అంటే సింగిల్ డాడ్ పేరెంట్ ఉండొచ్చు, సింగిల్ మామ్ ఉండొచ్చు. మళ్ళా ఈళ్ళందరిని చూసేవరకైనా మనకిక్కడ చాలా మన కల్చర్‌లో ఏందంటే మామ్ అండ్ డాడ్ ఇద్దరు ఉంటారు. సో, వాళ్ళకి తెలిసిపోతదన్నట్టు. లివింగ్ విత్ ఎ ఫ్యామిలీ ఈజ్ ఎ హ్యాపీ లైఫ్ అనేది పిల్లలకు అర్థమైతది. సో, సో ఓవరాల్‌గా ఏంటి అంటే, ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఉండంటే వాళ్ళకి కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటారు కిడ్సు. బట్ ఓవరాల్ పర్సెప్షన్ ఈజ్ ఏంటంటే బేసిక్‌గా మ్యారేజ్ ఈజ్ జనరల్లీ ఎ పాజిటివ్ ఫినామినా అండి. సో, అక్కడి నుంచే యూనో ఆహ్, జనరల్‌గా పాజిటివ్‌గా తీసుకుంటారు. ఇక్కడ కిడ్స్ గూడా అందరూ ఇప్పుడు మేము మ్యాట్రిమోనీ ఈవెంట్‌కి చేస్తే వస్తున్నారు. వచ్చి దే విల్ టాక్. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ లుకింగ్ ఎట్ ఇట్ అని. అంటే మీరు వాళ్ళొచ్చి మాట్లాడుతున్నారంటేనే అనుకోవచ్చు మనం. యెస్. దిస్ దే అండర్‌స్టూడ్ ద నీడ్ ఫర్ ద ఫ్యామిలీ ఆర్ ద కల్చర్ అనేది అర్థమైతేనే కదా ఇక్కడి దాకా వచ్చేది. మేము సక్సెస్‌ఫుల్‌గా ఈవెంట్స్ చేస్తున్నాము. సో, ఓవరాల్‌గా ఏందంటే మీకు వాళ్ళకి కూడా అర్థమైపోతది ఏందంటే మ్యారేజ్ అడ్మిట్స్ ఎ మ్యాన్ అండ్ వుమెన్ uh, you know uh, into a family basically. That's what it is. So and kids are very well educated and modern society la unnaru, they understand the need of the family and marriage institution ante positive ga తీసుకుంటారు and there are many kids are ready for a family. That shows itself, and we have a data like 500 people already registered and they are looking for their life partners. That's a way of life. సూపర్ రమేష్ గారు చాలా చక్కగా చెప్పారు. సో, ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీరూప గారు. రూప గారు మీరు చెప్పండి. ఒక పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని పరిచయం చేసేటప్పుడు మీరు ఎటువంటి ప్రాసెస్‌ని మీరు ఫాలో అవుతుంటారు? సో యూజువల్లీ మాకు ఆటా మ్యాట్రిమోనీ వెబ్సైట్ ఉంది అండి. సో ఎవరైనా ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ వి విల్ వెరిఫై ద ప్రొఫైల్ అండి. యాక్చువల్‌గా అంటే ఆ ప్రొఫైల్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఫస్ట్ మేము వెరిఫై చేస్తాము. చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత సో దే క్యాన్ ఫైండ్ బ్రైడ్ ఆర్ గ్రూమ్. సో కొంతమంది పేరెంట్స్ కూడా రిజిస్టర్ చేసుకుంటున్నారు. సో అట్లా. సూపర్. అనిత గారు మీరు చెప్పండి. అసలు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఎటువంటి స్టెప్స్ ఉంటాయి? లైక్ ఇది ఫ్రీ సర్వీసా? లేకపోతే ఎటువంటి స్టెప్స్ పేరెంట్స్ వాళ్ళ నుంచి మీరు ఆశిస్తారు? వాళ్ళు ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు? యాహ్! మనకి ఇప్పుడు మేము ఈ ఆటా మీట్ అండ్ గ్రీట్ ఫ్లైయర్‌లోనే మనం పెట్టామండి. రిజిస్ట్రేషన్ లింక్ కూడా. ఒక $50 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. బేసికల్లీ పిల్లలది ఏజ్ ఎంత అవి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అవి తీసుకోవట్లేదు. ఎందుకంటే దట్ విల్ వాలిడేట్ లేటర్. బట్ ఏజ్, పేరెంట్స్ నేమ్, ఎక్కడుంటున్నారు అదిను వాళ్ళ ఫోటో కొంచెం బేసిక్ డేటా తీసి పెట్టేస్తే మనకి ఉంటుంది. మన డేటాబేస్‌లో ఉంటదనమాట. మనం ఈ రిజిస్ట్రేషన్ పట్టుకొని ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు అక్కడ ఈవెంట్‌కి వచ్చినప్పుడు మనము అంటే ఒక రౌండ్ టేబుల్‌గా మీట్ అండ్ గ్రీట్ పెడుతున్నామండి. ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి కపుల్ ఆఫ్ మినిట్స్ మాట్లాడుకొని దే ట్రై టు ఫినిష్ అప్ విత్ ఎవ్రీబడీ అండ్ సీ వేర్ దే ఆర్ హ్యావింగ్ దట్ కనెక్షన్స్. నాట్ ఓన్లీ ప్రాస్పెక్టివ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ అండి. వి ఆర్ డూయింగ్ పేరెంట్స్ ఆల్సో కెన్ మీట్ దేర్ అండ్ టాక్, ఎక్స్చేంజ్ దేర్ వ్యూస్, ఎందుకంటే
ఆ పెళ్లి కూతురి తల్లికి, పెళ్లి కొడుకు తల్లికి అవి కష్టాలు తెలుసు. ఆ భావనలు తెలుసు. సో, పేరెంట్స్ కూడా మనం అక్కడ మీట్‌గా అయ్యి మాట్లాడుకునే ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి వాళ్ళకి. సో, దిస్ ఇస్ హౌ ద రిజిస్టర్. జస్ట్ గో మన ఫ్లైయర్‌లో లింక్ ఉంది. క్లిక్ ద లింక్, పే $50. యువర్ సర్వీస్ ఆర్ దేర్ అంటిల్ యూ ఆర్ మ్యారీడ్. అండ్ సే థాంక్స్ టు అస్. బాగా చెప్పారు. బిందు గారు మీరు చెప్పండి. మరి ఇంత లార్జ్ స్కేల్‌లో కన్వెన్షన్ చేస్తున్నారు. మరి ఈ కన్వెన్షన్‌లో ఎటువంటి సెషన్స్, ఈవెంట్స్ మీ కమిటీ ఆర్గనైజ్ చేస్తోంది? యాహ్! మా ఆట మ్యాట్రిమోనీ కమిటీ 2 డేస్ ఈవెంట్స్ ఉన్నాయండి. 8th and 9th, Saturday and Sunday from 3 to 5 PM. We will have a dedicated space. We will be having the events. ఒకటి పేరెంట్స్‌కి అండ్ కిడ్స్‌కి అందరికీ కూడా కలిపి we have planned the program. Program is going to be very interesting. We will have like icebreakers. We opportunities for everyone to connect and all. So we have an exciting lineup of events planned for 8th and 9th, 3 to 5 PM. సూపర్బ్. రమేష్ గారు మీరు చెప్పండి. అసలు మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్ అంటే చాలా టీడియస్ ప్రాసెస్. వీటిల్లో మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు? సో, ప్రశాంత్ గారు లైక్ చాలా ఛాలెంజెస్‌లు ఉన్నాయండి. మనకు పెళ్లి అనంగానే ఏదో అబ్బాయి, అమ్మాయి ఇష్టపడంగానే అనేది కాదు. అక్కడ దాకా రావాలంటే చాలా ఛాలెంజెస్‌లు ఉన్నాయి. సో, 25 ఏండ్ల కింద చూసుకుంటే అమ్మ, నాన్న చెప్పినోళ్ళు ఏదో ఈజీగా చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే కంపాటబిలిటీ అండి. బిగ్గెస్ట్ థింగ్. సో, కిడ్స్ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. నాకు ఇట్లుండాలి, అట్లుండాలి, ఆ కెరియర్ కావాలి, ఇది కావాలి. దానంతరికి ఏందంటే కెరియర్ ఓరియెంటెడ్. నేను డాక్టర్ చదువుతున్నాను. మరి నాకు డాక్టరే కావాలంటే ఓసారి దొరక్కపోవచ్చు. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. యూ హ్యావ్ ఎ ప్రిఫరెన్స్. నోబడీ డినైస్ ఇట్. బట్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ సమ్‌వేర్, రైట్? సో, అట్లాంటి ఛాలెంజ్ ఒకటి. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు పిల్లల దగ్గరికి రావాలంటే ఇక్కడ స్టిల్ ఇక్కడ 30% 40% వాళ్ళు చూసుకున్నా గానీ లైఫ్ పార్ట్నర్‌ని, మిగతా వాళ్ళంతా పేరెంట్స్ మీదనే ఆధారపడి ఉన్నారు. సో, వాళ్ళకు ఈ పేరెంట్స్ ఏం చేస్తారు? ఫిల్టర్ చేస్తారు. యూ నెవర్ నో. ఆ ఫిల్టర్ చేసినోళ్ళే వాళ్ళకిష్టం ఉండొచ్చు. వీళ్ళు ఫిల్టర్ చేసి వాళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళు యెస్ ఆర్ నో అని చెప్తారన్నట్టు. సో, వీళ్ళు ఫిల్టర్ చేసినప్పుడు కూడా కొంతమంది ఫిల్టర్ అయిపోవచ్చు. మేబీ దే వుడ్ హావ్ లైక్డ్ ఇట్. ఇప్పుడు మనం చేసి ఇచ్చినా గాని కూడా వాళ్ళు ఇష్టపడతారని ఏమి లేదన్నట్టు. సో, ఇట్లాంటివున్నాయి. ఆన్ టాప్ ఆఫ్ థాట్ మన పాత రోజుల్లోగా ఎట్లా అంటే పేరెంట్స్ కూడా హారోస్కోపులు చూస్తున్నారు. ఇక అది పిల్లలు అడుగుతున్నారా లేదా అని కాదు. బట్ పేరెంట్స్ అయితే అడుగుతున్నారు. ఇప్పుడు అమెరికా ఇస్ బిగ్ అండి. మళ్ళీ ఎవరు జాబ్ ఎక్కడ చేస్తారో తెలవదు. లొకేషన్ ఇష్యూస్. అరే అలాంటి పని చేస్తే మీరు ఈస్ట్‌కి మూవ్ అవుతారా? వెస్ట్‌కి మూవ్ అవుతారా? సౌత్ మూవ్ అవుతారా? అట్లాంటి ఛాలెంజెస్. ఇంకేందంటే ఓసారి పిల్లల్ని మాట్లాడుకోండి అనేసి ఇప్పుడు మ్యారేజ్ అనంగానే ఎమ్మడే అయిపోదు కదా! మనం పిల్లల్ని మాట్లాడండి. మీకు ఇష్టం ఉందా? లైక్స్, డిస్‌లైక్స్ అన్నీ ఉంటాయి కదా! మాట్లాడుకుంటారు. అట్లా అయిన తర్వాత ఇంకొకటేందంటే ఈ ఐడియాస్, థాట్స్ మ్యాచింగ్ ఈజ్ ఆల్సో ద బిగ్ థింగ్. దే హావ్ టు అగ్రీ ఆన్ ఇట్, రైట్? అండ్ ఇంకొకటేందంటే నాట్ మ్యారింగ్ ఇన్ ఎ రైట్ టైమ్ అండి. అంటే వాట్ ఇట్ మీన్స్ ఈస్ మీరు లేట్ అయినా కొద్దిగా మనకు పూల్ ఆఫ్ అవైలబుల్ సూటబుల్ మ్యాచ్‌కి తగ్గుతా ఉంటారు. సో, అదొక ఛాలెంజ్ అండి. ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవటమే బెటర్ అనిపిస్తది. సో, 25-30 లోపట మీకు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవైలబుల్ అండి. సో, దట్ ఈస్ అనదర్ థింగ్ అన్నట్టు. ఇంకొంతమంది ఏందంటే ఇక్కడ వచ్చినోళ్ళకు ఇక్కడ రేజ్డ్ కిడ్స్, మళ్ళీ ఇండియా నుంచి వచ్చినోళ్ళకు there is a little difference, how they pursue, relationships గానీ, అండర్‌స్టాండింగ్ గానీ, their థాట్ ప్రాసెస్ గానీ, అది కూడా ఒక ఛాలెంజ్ అండి. వీళ్ళని చూస్తారు, వాళ్ళని చూస్తారు. అరే! యూఎస్ రైజ్డ్ కిడ్స్ మాకంత కంపాటబుల్‌గా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటివి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తున్నాయండి. బట్ ఇవన్నీ ఉన్నా గానీ ఏందంటే మన కల్చరు, ఆహ్, మన థాట్ ప్రాసెస్, పేరెంట్స్, ఫ్యామిలీ కల్చర్‌లో ఇంక అందరూ మళ్ళీ ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అయితారు. ఇష్టపడుతూనే ఉన్నారు. పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ఛాలెంజ్‌లు ఉన్నా గాని. సూపర్బ్. థాంక్స్ రమేష్ గారు. మరి ఇప్పుడు మనం రూప గారు. మీరు చెప్పండి అసలు ఈ కన్వెన్షన్‌లో మీరు మ్యాట్రిమోనియల్ సెషన్స్, ఈవెంట్స్ ఇన్ని పెడుతున్నారు కదా! వీటిలో గెస్ట్ స్పీకర్స్ ఎవరెవరొస్తున్నారు? సో, చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారండి ఫర్ ఆటా కన్వెన్షన్. సో, చూడాలి అంటే అనిత గారు చెప్పారు.
యాక్చువల్‌గా మ్యాట్రిమోనీలో మేము పెద్ద సెలబ్రిటీస్‌ని అట్లా పిలవలేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాస్పెక్టివ్ బ్రైడ్స్ అండ్ గ్రూమ్స్ కాబోయే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు సెలబ్రిటీస్ అండి. సో వాళ్ళని పిలిచి వాళ్ళని ఎందుకంటే ఒక సెలబ్రిటీ చిరంజీవి గారిని అలా పిలిచామనుకోండి డైవర్ట్ అయిపోతది టాపిక్ నుంచి. సో దిస్ మ్యాట్రిమోనీ ఈస్ ఫర్ పీపుల్ టు మీట్ అండ్ కనెక్ట్ అనమాట. యాజ్ రమేష్ గారు సెడ్ మ్యారేజ్ డివైన్ ఇన్స్టిట్యూట్. సో మనము పెళ్లి చేసుకొని మన నెక్స్ట్ జనరేషన్స్‌కి వేసే దారి కాబట్టి హ్యాపీగా చేసుకోవాలి. హ్యాపీగా మాట్లాడుకోండి సరదాగా అండ్ కనెక్ట్ అవ్వండి. డోంట్ టేక్ టూ మచ్ టైం. ఒక మనిషి గురించి మనం పూర్తిగా తెలుసుకొని పెళ్లి చేసుకోవద్దు. అందులో ఏముంటది ఇక తెలుసుకునేది? ఏదో ఒక మనిషి మనకు కొంచెం చిన్నగా కొద్దిసేపు మాట్లాడుకోవాలి. 3 నెలల కంటే ఎక్కువ టైం ఇవ్వద్దండి. నచ్చితే చేసేసుకోండి. దెన్ యూ విల్ నో ఈచ్ అదర్. ఎప్పుడు సర్ప్రైజెస్ ఉంటాయి. మనం కలిసి ఉంటాం. పిల్లలు పుడతారు. హ్యాపీగా పెంచుకుంటూ ఉంటాం. పేరెంటల్ సపోర్ట్ ఉంటది. అలా వెళ్ళిపోవాలి కానీ ఎక్కువ ఎవరు ఆలోచించకూడదు. ఇదెలా అదెలా అనేసి. ఎప్పుడు పాజిటివ్ మైండ్ ఆప్టిమిస్టిక్ గా వెళ్ళాలి. అంటే కొంచెం మాట్లాడుకొని చూడండి. కొంచెం కంపాటబిలిటీ అంటే చాలు. ఫుల్ తెలుసుకోవాలి, కలిసి ఉండాలి, తెలుసుకోవాలంటే ఎవరు నచ్చరు. సో దట్ ఈస్ మై అడ్వైస్. బట్ అగైన్ ఇట్స్ ఇప్పటికి పిల్లలు కూడా మారారు. మన పెళ్ళిళ్ళప్పటికి ఇప్పటికి. సో మేమైతే ఇప్పుడు బేసిక్ గా పేరెంట్స్ ని, పిల్లల్ని మా టీము మటుకే అనుకుంటున్నామండి. మా ప్రెసిడెంట్, మా కన్వీనర్, మా నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ వీళ్ళందరూ దే జస్ట్ స్టాప్ ఓవర్ యాజ్ అండ్ వెన్ ద టైమ్ పర్మిట్స్. దిస్ ఇస్ హౌ వీఆర్ ప్లానింగ్ యాజ్ ఆఫ్ నౌ. దట్స్ హౌ వీఆర్ ప్లానింగ్ అహెడ్ ఆల్సో. ఒకటి యాడ్ చేయనండి నేను. షూర్ ప్లీజ్. ఒకటి ఏంటంటే ఈ పరిచయ వేదిక అనేది కూడా మన పాత రోజుల్లో ఏంటంటే ఇంటికి అబ్బాయి ఇంటికో అమ్మాయి ఇంటికో వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలోనే చూసేవాళ్ళు. ఒక ప్రైవేట్ ఈవెంట్. ఈ పరిచయ వేదిక కూడా ఏంటంటే కన్వెన్షన్స్ అయినా కానీ కూడా ఓన్లీ అథరైజ్డ్ అంటే పేరెంట్స్, గార్డియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ అలయన్స్ సీకర్స్, బాయ్స్ ఆర్ గర్ల్స్ వీళ్ళతోటే ఇంటరాక్షన్ ఉంటుంది. వేరే వాళ్ళని రానియము. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఈవెంట్ అండి. సో దట్స్ వాట్ అంటే సెలబ్రిటీస్ను మా దాంట్లోకి తీసుకొచ్చి వీళ్ళతో పరిచయం అనేది అది అవుట్ సైడ్ ద ఈవెంట్ అండి. సో మేము ఒక ప్రైవేట్ ఈవెంట్ లాగానే చేస్తాము. డేటా అంతా కూడా ప్రైవసీ ఉంటుంది. ఎవరికి చెప్పరు. వాళ్ళని చూసాం వీళ్ళని చూసాం అని చెప్పము. వెరీ వెల్ ఫ్యామిలీ లెవెల్లో మేము ఈవెంట్ చేస్తామండి. రైట్ సైడ్ రమేష్ గారు. చివరగా మనం షో ఎండ్కి వచ్చేసాము. మీ నుంచి చాలా విశేషాలు తెలుస్తున్నాయి మాకు. చక్కటి కార్యక్రమాలకు కూడా మీరు చేస్తున్నారు. మరి అనిత గారు చివరగా మా ప్రేక్షకులకు సాక్షి టీవీ వేదికగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ మా కన్వెన్షన్ కి రండి. ఆట చాలా కష్టపడుతుంది. అందరూ అన్ని టీమ్స్ కల్చరల్, ఇంకా బ్యూటీ పేజెంట్స్ ఉన్నాయి, కల్చరల్ ఉన్నాయి, సాంస్కృతిక సభలు ఉన్నాయి, మెడిటేషన్ ఉంది. అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారు. ప్రతి ఫీల్డ్ నుంచి, బిజినెస్ నుంచి కూడా. సో ఈ ఆటకు వచ్చిన వాళ్ళకి వెళ్ళేటప్పుడు దే డెఫినెట్లీ హ్యావ్ సంథింగ్ టు టేక్ అవే. అందరికీ అన్ని మంచి మెమరీస్ ఉంటాయండి. పైగా మంచి ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడో చూసిన ఫ్రెండ్స్ నెట్వర్క్ అంతా కనెక్ట్ అవుతాము. ఆల్సో ఇట్ ఈస్ అ ప్లేస్ where you can get your children find their soulmate, or kids అని కూడా అనలేను ఇప్పుడు పెద్ద పిల్లలుగా ప్రాస్పెక్టివ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ కెన్ ఫైండ్ దేర్ సోల్మేట్స్ ఆల్సో. కాబట్టి అందరూ రండి. మా ఆట అతిథి ప్లీజ్ టేక్ అవర్ ద థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్ ఫర్ యూ అండ్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గ్రేట్ మెమరీస్. మేమందరూ మీకోసం ఎదురు చూస్తున్నాము. థ్యాంక్స్ అండి సాక్షి టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ప్రశాంతి. ప్లెజెంట్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలు. మా షోకి వచ్చి ఆటవారు చేపడుతున్నటువంటి అద్భుత కార్యక్రమాల గురించి మాతో పంచుకున్నారు. మన తెలుగు జాతికి, సంస్కృతికి మీరు ఇలానే ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈ నెల జూన్ 7, 8, 9వ తేదీల్లో ఆట కన్వెన్షన్ అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా జరగబోతోంది మన అట్లాంటాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో అట్లాంటా. సీ యూ అట్ ఆటా కన్వెన్షన్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ప్రశాంత.